అసలు బక్రీద్ పండుగ ఎందుకు జరుపుకుంటారో తెలుసా? బక్రీద్ అనేది ముస్లిం సోదరులు జరుపుకునే ఒక పవిత్రమైన పండుగ. దీనికి మరో పేరు ఈద్ ఆల్ ఆదా అని కూడా అంటారు. ఈ పండుగ ఒక గొప్ప త్యాగం గుర్తుగా జరుపుకుంటారు. చాలా రోజుల క్రితం ఒక మంచి మనిషి ఉండేవాడు. అతని పేరు ఇబ్రహీం. ఈయన దేవుణ్ణి చాలా నమ్మేవాడు. ఒకరోజు ఈయనకు ఒక కల వచ్చింది. ఆ కలలో దేవుడు ఇలా అన్నాడు, నీ కుమారుణ్ణి నా కోసం బలి ఇవ్వాలి అని అన్నాడు. ఇబ్రహీం ఈ కలను దేవుని ఆజ్ఞగా తీసుకొని ఆయన తన కొడుకు ఇస్మాయిల్ దగ్గరకు వెళ్ళి చెప్తాడు. ఇస్మాయిల్ దేవుణ్ణి నమ్మి ఇలా అన్నాడు, నాన్న, దేవుడు చెప్పిన పని అయితే మీరు చెయ్యండి, నాకేం భయం లేదు. ఇస్మాయిల్ అలా అనడంతో ఇబ్రహీం తన కొడుకును బలి చేయబోతున్న సమయంలో దేవుడు ఆపేశాడు. దేవుడు ఇబ్రహీం ధైర్యాన్ని చూసి ఇస్మాయిల్కి బదులుగా ఒక గొర్రెను పంపించాడు. ఆ గొర్రెని బలి చేశారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ముస్లింలు బక్రీద్ పండుగ జరుపుకుంటారు. అందులో ఒక గొర్రెను లేదా ఒక మేకను బలి చేసి ఆ మాంసాన్ని పేదలతో బంధువులతో పంచుకుంటారు. మన ముస్లిం సోదరులు అందరికీ ఈద్ ముబారక్. మీ ముస్లిం ఫ్రెండ్స్కు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.